హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో పూర్వీ పబ్లికేషన్ నుంచి విడుదలైనటువంటి మే మంత్ మ్యాగజైన్లో ఉన్న మొదటి చాప్టర్లో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటి వరకు మనము 2 వీడియోలు అప్లోడ్ చేశాము. ఇది దానికి సంబంధించి కంటిన్యూషన్ క్లాస్, 3వ క్లాస్. మనకి మార్కెట్లోకి పూర్వీ పబ్లికేషన్ నుంచి అనిల్ సార్ రాసినటువంటి మంత్లీ మ్యాగజైన్స్ ఇవి మే నెల నుంచి అందుబాటులో ఉన్నాయి. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 5 నెలల మ్యాగజైన్స్ అనేవి ఎవరైనా పోస్టల్ ద్వారా కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి కనుక పంపిస్తే ఈ 5 మ్యాగజైన్స్ అనేవి మీకు పోస్టల్ ద్వారా ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటితో పాటు ఆల్రెడీ మనం మార్కెట్లోకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ కూడా మీకు ఇంటి వద్దకు పంపించడం జరుగుతుంది. వీటితో పాటు రీసెంట్గా మనకు చిరంజీవి సార్ ఇండియన్ ఎకానమీ బుక్ కూడా మార్కెట్లోకి రిలీజ్ కావడం జరిగింది. ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు మీకు ఇంటి వద్దకే ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే మీకు పోస్టల్ ద్వారా ఈ బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము ప్రీవియస్ క్లాస్లో 2 క్లాసులు చెప్పుకున్నాం. ఈ 2 క్లాసెస్లో ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు మరియు మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లో ఉన్న ఎంసీక్యూస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, తెలుగు అకాడమీలో ఉన్నటువంటి అంశాలను కరెంట్ ఎకానమీకి లింక్ చేస్తూ ఎకానమీ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మనము 2 క్లాసులు చెప్పుకున్నాం. ఆ 2 క్లాసెస్లో ఉన్న అంశాలు ఒకసారి మనం చూసుకుంటే ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ క్లాస్లో మనము 5 టాపిక్ల గురించి చెప్పుకున్నాం. కులశేఖరపట్నంలో 2వ రాకెట్ లాంచ్ పోర్ట్ 2014 ఫిబ్రవరి 28వ తేదీన నరేంద్ర మోడీ గారు కులశేఖరపట్నంలో 2వ రాకెట్ లాంచ్ పోర్ట్ను ప్రారంభించారు. ముఖ్యంగా ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రయోగం కోసము అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ చూడండి, మనకి ఏప్రిల్ 1, 1899న కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ప్రారంభించారు. 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి ఏప్రిల్ 1వ తేదీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డే. మనకి డైరెక్టర్ ఇప్పుడు అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం గారు, దానికి సంబంధించి మనం చెప్పుకున్నాము. అదేవిధంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023లో తీసుకొని రావడం జరిగింది. 8 సంవత్సరాల కాలానికి 6003 కోట్ల రూపాయలతోటి మనకి క్వాంటమ్ డే అనేది ఉంది. ఏప్రిల్ 14వ తేదీ క్వాంటమ్ డే. నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్యతిలక్, మనకి అయోధ్యలో ఉన్నటువంటి రామ్లల్లా విగ్రహం మీద శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ప్రసరించే విధానం కోసం ప్రాజెక్ట్ సూర్యతిలక్ అనే దాన్ని తీసుకొచ్చారని చెప్పుకున్నాం. స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిజైల్ని మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్ అక్కడ మనం విజయవంతంగా పరీక్షించాము అని మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇది క్లాస్ నెంబర్ 1. క్లాస్ నెంబర్ 2లో మనము ఇండియన్ నేవీ స్పేస్ ప్రాధాన్యత, ఇండియన్ నేవీకి సంబంధించి స్పేస్ ప్రమోషన్ గురించి మనము డీటెయిల్గా మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించి అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీ మనకి ఎక్సోస్కెలిటన్ అంతర్జాతీయ సదస్సు ఫస్ట్ టైం బెంగళూరులో జరిగిందని చెప్పుకున్నాం. మనకి స్పేస్ అనేది కేంద్రం ఒకటి ఉంది, అది కేరళలో ప్రారంభించారు అని చెప్పుకున్నాము. డస్ట్లిక్ భారత్కి ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం. టీడీబీ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ధృవ స్పేస్ వారికి మనకి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్స్ ఉన్నాయి. సోలార్ అర్రే ప్రాజెక్ట్ ధృవ స్పేస్ వాళ్ళు చేపడుతుంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఆ తర్వాత ఐఐటి జోధ్పూర్ 5G టెక్నాలజీ మీద పరిశోధనల గురించి గ్రామీణ ప్రాంతాలకు సైతము ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మనకు ఐఐటి జోధ్పూర్ కృషి చేస్తున్నట్లు మనం చెప్పుకున్నాం. ఇవి మనం 2 క్లాసులు చెప్పుకున్నాము. ఇప్పుడు మనము 3వ క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఈ 3వ క్లాస్లో చూడండి, మనకు ఈ టాపిక్స్ అనేవి మే నెల పూర్వీ పబ్లికేషన్ నుంచి విడుదల చేసిన మే నెలలో
మనకి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 11 to 15 టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఇందులో చూడండి ఇక్కడ 11, 12, 13, 14, 15 ఒక 5 టాపిక్లు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఏంటి 5 టాపిక్లు అంటే BIS యొక్క అత్యధిక ముప్పు స్థాయి 6 నుండి రక్షణ కోసం DRDO తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని అభివృద్ధి చేసింది. చూడండి DRDOకి సంబంధించి మనకి DRDO తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ మనకి ఆర్మీ వాళ్ళకి మిలిటరీ పరంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేవి ఎంతో ఉపయోగకరము. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని DRDOకి సంబంధించిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మనకి డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్పోర్ట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి DRDO వాళ్ళు రూపొందించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? దేశంలోనే అత్యంత తేలికైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కదా అని చెప్పేసి అత్యధిక బరువు ఉంటే యుద్ధ సమయంలో మిలిటరీ వారికి అంత ఉపయోగకరం కాదు. కాబట్టి తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తయారు చేశారు. అంటే బుల్లెట్ ప్రూఫ్ శరీరాన్ని కాపాడడం కోసం. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? దీన్ని పరీక్షించింది చండీగఢ్లో దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. మరియు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్, మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి దేంతో రూపొందించారు అంటే మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్ తోటి ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అత్యంత తేలికైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఇది మనకు 11th పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ 12th పాయింట్ చూడండి, మనకి ఇది ఇంపార్టెంట్. శాటిలైట్ టెక్నాలజీ డే. ఏంటి శాటిలైట్ టెక్నాలజీ డే అంటే? చూడండి, శాటిలైట్ టెక్నాలజీ డే. శాటిలైట్ టెక్నాలజీ డే మనకి సైన్స్ డే తెలుసు, టెక్నాలజీ డే తెలుసు, స్పేస్ డే తెలుసు. సైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 28. మే 11 టెక్నాలజీ డే. ఆగస్ట్ 23వ తేదీ స్పేస్ డే. మరి శాటిలైట్ టెక్నాలజీ డే ఏంటి అంటే 1975 ఏప్రిల్ 19వ తేదీన మొట్టమొదటి ఉపగ్రహం, భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విజయవంతంగా UR రావ్ స్పేస్ సెంటర్ వాళ్ళు రూపొందించారు. దానిని పురస్కరించుకొని 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 19వ తేదీని శాటిలైట్ టెక్నాలజీ డేగా నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట రూపొందించింది UR రావ్ శాటిలైట్ సెంటర్. అయితే ప్రయోగించింది ఎక్కడి నుంచి? రష్యా నుంచి, సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. కపుస్టిన్ యార్ USSR, నాటి సోవియట్ యూనియన్, నేటి రష్యా నుంచి ప్రయోగించడం జరిగింది. అయితే ఈ ఉపగ్రహం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించాం కదా. ఈ ఉపగ్రహం ఏం చేసింది అప్పుడు అంటే ఐనోస్పియర్, భూమి యొక్క ఐనోస్పియర్లో ఉన్న పరిస్థితులు అన్వేషించడం, సూర్యుని నుండి న్యూట్రాన్లు గామా కిరణాలను కొలవడం, ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు. అంటే ఆర్యభట్ట ఉపగ్రహము భూమి యొక్క ఐనోస్పియర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనకు ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అనుకున్నాం కదా. ఐనోస్పియర్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు ఏ విధంగా ఉన్నాయి సూర్యునికి సంబంధించిన విధంగా,
అదేవిధంగా మనం చూసుకుంటే మన ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయి అని పరిశోధించడానికి ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 19వ తేదీని శాటిలైట్ టెక్నాలజీ డేగా జరుపుకున్నాము. ఫిబ్రవరి 28 సైన్స్ డే, మే 11 టెక్నాలజీ డే, ఆగస్ట్ 23 మనకి స్పేస్ డే, అంతరిక్ష దినోత్సవం. ఒకసారి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మనం ఇందా చెప్పుకున్నాం కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ దేంతో తయారు చేశారు? మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్. తర్వాత చూడండి, ఇనాగరేషన్ ఆఫ్ URSS గేట్వే టు 2047 బై చైర్మన్ ఇస్రో మనకి ఏప్రిల్ 19, 2024 తేదీన నేషనల్ శాటిలైట్ డేగా నిర్వహించుకున్నాము. UR రావ్ స్పేస్ సెంటర్ ఇది. ఆ తర్వాత మనము స్పేస్ డే, మనకు చంద్రయాన్ 3 ద్వారా విజయవంతంగా మన యొక్క ల్యాండర్ సేఫ్గా దిగినటువంటి రోజు ఆగస్ట్ 23. కాబట్టి ఆ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సెలబ్రేటింగ్ నేషనల్ స్పేస్ డే, టచింగ్ లీవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియా స్పేస్ డే 23 ఆగస్ట్ 2024. పాపులర్ టాక్స్ ఇన్ స్కూల్స్ ఇన్ నేషనల్ అండ్ హల్ద్వానీ అని వరుసగా ఇచ్చారు. మనకు ఆదిత్య L1 గురించి, ఆస్ట్రోసాట్ గురించి ఇచ్చారు. నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ 23వ తేదీ. థీమ్ ఇందా మనం చెప్పుకున్నాం కదా, టచింగ్ లీవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా అనేది దీని యొక్క థీమ్ ఇది. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా, తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ DRDO తయారు చేసింది. దాంట్లో ఉపయోగించినటువంటిది మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్. ఫిలిప్పైన్స్. నెక్స్ట్ పాయింట్, శాటిలైట్ టెక్నాలజీ డే. శాటిలైట్ టెక్నాలజీ డే ఎప్పుడు? ఏప్రిల్ 19. నెక్స్ట్ పాయింట్, భారతదేశం ఫిలిప్పైన్స్కి మొదటి బ్యాచ్ బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను పంపిణీ చేసింది. చూడండి, బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు. క్షిపణులు అంటే ఏంటి? క్షిపణులు మనము బాలిస్టిక్ క్షిపణులు ఉంటాయి, క్రూజ్ క్షిపణులు ఉంటాయి. బాలిస్టిక్ క్షిపణులు అంటే ఏంటి? ఒక టార్గెట్ని డిసైడ్ చేసినప్పుడు పారాబోలిక్ పరావలయ మార్గంలో వెళ్ళి లక్ష్యాన్ని చేరుకునేవి బాలిస్టిక్ క్షిపణులు. మనకు అగ్ని, ఈ క్షిపణులు ఉన్నాయి కదా, అవి బాలిస్టిక్ క్షిపణులు. క్రూజ్ క్షిపణులు అంటే ఏంటి? భూమికి సమాంతరంగా వెళ్తూ ఒక్కసారిగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒక్కసారిగా దాడి చేసేవి క్రూజ్ క్షిపణులు. ఇవి శత్రువుల రాడాల్లో కూడా దొరకవు. బ్రహ్మాస్ క్షిపణి అనేది ఒక క్రూజ్ క్షిపణి. చూడండి, భారత్ మరియు రష్యా కలిసి ఉమ్మడిగా తయారు చేసినటువంటి క్షిపణి బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. సూపర్సోనిక్ అంటే ధ్వనివేగం కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉండేది సూపర్సోనిక్. ధ్వనివేగం కన్నా తక్కువ ఉంటే సబ్సోనిక్. ధ్వనివేగం కన్నా ఇంకా ఎక్కువగా ఉంటే హైపర్సోనిక్. ఇది సూపర్సోనిక్ క్షిపణి. క్రూయిజ్ క్షిపణి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, ఇది బ్రహ్మా క్షిపణి. మనము ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ వాడుతున్నారు. ఫిలిప్పైన్స్ గేట్స్ బ్రహ్మాస్ మిసైల్ ఫ్రమ్ ఇండియా, $375 million డీల్ సైన్డ్ ఇన్ 2022. 2022లో ఒప్పందం కుదిరింది $375 million. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. బాలిస్టిక్ మిజైల్, క్రూజ్ క్షిపణి. బాలిస్టిక్ మిజైల్, క్రూయిజ్ మిజైల్ డిఫరెన్స్ ఏంటి? ఇదిగోండి, బాలిస్టిక్ మిజైల్ అనేది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో, ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు
రాకెట్ లాగా వెళ్ళి పైకి బాలిస్టిక్ మిసైల్ పారాబోలిక్ వే ఇది ఇలా వెళ్ళి గురుత్వాకర్షణ శక్తిని బేస్ చేసుకుని లక్ష్యాన్ని చేరుకుంటుంది. అది బాలిస్టిక్ మిసైల్ యొక్క లక్షణం. అదే మనకు క్రూయిజ్ మిసైల్ ఏంటి? ఇదిగోండి, క్రూయిజ్ మిసైల్ భూమికి సమాంతరంగా వెళ్తుంది. అంటే శత్రువుల యొక్క రాడార్లు గుర్తుపట్టకుండా, శత్రువుల యొక్క రాడార్లకు చిక్కకుండా ఒక్కసారిగా టార్గెట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అటాక్ చేసేది క్రూయిజ్ షిప్ అని. బాలిస్టిక్ ఎగ్జాంపుల్ అగ్ని, క్రూయిజ్కి ఎగ్జాంపుల్ బ్రహ్మాస్. బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ షిప్ అని. మనకి ఇక్కడ పాయింట్ ఏంటి? మనకి 290 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి క్షిపణి ఇది, 290 కిలోమీటర్స్. అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రపంచంలోనే ఏకైక స్వల్ప శ్రేణి వేగవంతమైన రామ్జెట్ సూపర్ సోనిక్ క్షిపణి కూడా బ్రహ్మాస్. స్వల్ప శ్రేణి రామ్జెట్ అంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్నే కంప్రెస్ చేసుకుని ఇంధనంగా వాడుకునే టెక్నాలజీ ఈ బ్రహ్మ క్షిపణికి ఉంది. అదేవిధంగా దీన్ని తయారు చేసేది బ్రహ్మాస్ ఏరోస్పేస్ లిమిటెడ్. దీని హెడ్ క్వార్టర్స్ మనకు న్యూఢిల్లీలో ఉంది. జలాంతర్గామి నుంచి ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, సబ్మెరైన్ నుంచి జలాంతర్గామి మనకు విశాఖపట్నం తీరంలో జలాంతర్గామి నుంచి కూడా బ్రహ్మాస్ క్షిపణిని పరీక్షించారు. ఇలా పరీక్షించబడినటువంటి విజయవంతంగా పరీక్షించబడ్డటువంటి మొట్టమొదటి క్షిపణి కూడా బ్రహ్మాస్ 2013 మార్చి 20, 2013 మార్చి 20వ తేదీన బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి అనేది విజయవంతంగా జలాంతర్గామి సబ్మెరైన్ నుంచి కూడా, అంటే మనకు నేల నుంచి, ఆకాశంలో నుంచి, నౌకల నుంచి, జలాంతర్గామి నుంచి అన్ని రకాలుగా ఉపయోగించుకునేటువంటి క్షిపణి మనకు బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్షిపణి. ఓకే, ఇది మనకు బ్రహ్మాస్కు సంబంధించింది. తర్వాత చూడండి, అది మనకి 3వ పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్, డ్రాగన్ ఫ్లై మిషన్. ఏంటి డ్రాగన్ ఫ్లై మిషన్ అంటే? డ్రాగన్ ఫ్లై మిషన్ అనేది నాసా శని యొక్క అతిపెద్ద ఉపగ్రహమైనటువంటి టైటాన్ యొక్క ఉపరితలాన్ని పరిశీలించడం కోసం ఒక రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ అనే దాన్ని ప్రయోగిస్తుంది. అదే మనకు డ్రాగన్ ఫ్లై మిషన్. డ్రాగన్ ఫ్లై మిషన్ అనేది నాసా వాళ్ళు శని యొక్క అతిపెద్ద ఉపగ్రహం, శని గ్రహం ఉంది కదా, దాని యొక్క అతిపెద్ద ఉపగ్రహం పేరు టైటాన్. టైటాన్ మీదికి, టైటాన్ యొక్క ఉపరితలం ఏ విధంగా ఉంది అని పరిశీలించడం కోసం దీన్ని ప్రయోగించబోతున్నారు. ఇది 2028లో ప్రారంభించబడుతుంది. 2030 నాటికి చేరుకునే అవకాశం ఉంది. 2028లో ప్రయోగించబడి 2034లో ఇది చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టైటాన్ యొక్క ఉపరితలాన్ని అన్వేషించడం కోసం. టైటాన్ యొక్క ఉపరితల అన్వేషణ. ఓకే, నెక్స్ట్ ఇది డ్రాగన్ ఫ్లై మిషన్. చూడండి, డ్రాగన్ ఫ్లై మిషన్ సంబంధించి నాసాస్ డ్రాగన్ ఫ్లై మిషన్ టు టైటాన్. ఇదిగోండి, ఇలా రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ని ఇది కలిగి ఉంటుంది. అక్కడి ఉపరితలాన్ని అన్వేషించడం కోసం. ఇంకా ప్రయోగించారా? ఇంకా ప్రయోగించలేదు. 2028లో ప్రయోగించబోతున్నారు. 2034లో ఇది చేరుకోబోతుంది. నెక్స్ట్ ఆర్టెమిస్ ఒప్పందాలు. ఆర్టెమిస్ ఏంటి? ఆర్టెమిస్ అనేవి అంటే ఆర్టెమిస్ ఒప్పందాల్లో రీసెంట్గా స్వీడన్ దేశం కూడా చేరింది. ఆర్టెమిస్ 38వ సభ్య దేశంగా స్వీడన్ చేరినది. ఇంకో పాయింట్ ఏంటి? అసలు ఆర్టెమిస్ ఒప్పందాలు అంటే ఏంటి? చంద్రుని మీదికి వ్యోమగామును పంపించడం, అక్కడ అంతరిక్ష శిబిరాన్ని నిర్మించడము, లోతైన అంతరిక్ష అన్వేషణ చేయటము. చూడండి,
వ్యోమగాములను చంద్రుడి యొక్క ఉపరితలం మీదకి పంపించడం. చంద్రుడి యొక్క ఉపరితలం మీదకు పంపించడం. అదేవిధంగా అక్కడ చంద్రుడి మీద అంతరిక్ష శిబిరాన్ని, ఇప్పుడు మనకు ఐఎస్ఎస్ ఉంది కదా అంతరిక్ష కేంద్రము, అదేవిధంగా చంద్రుని మీద అంతరిక్ష శిబిరాన్ని నిర్మించడం. అంతరిక్ష శిబిరాన్ని నిర్మించడం మరియు అంతరిక్ష శిబిరం నిర్మించడంతో పాటు అంతరిక్షపరంగా లోతైన పరిశోధన చేయడం దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యము. ముఖ్యంగా మనం చూసుకుంటే అంతరిక్ష పరిశోధన అనేవి ఇంపార్టెంట్. స్వీడన్ దేశం చేరింది. ఈ ఆర్టెమిస్ ఒప్పందం విషయానికి వస్తే చూడండి, ఇక్కడ మనకి ఆర్టెమిస్ అకార్డ్స్, ఇండియా హ్యాస్ సైన్డ్ ది ఆర్టెమిస్ అకార్డ్స్. ఇండియా ఇందులో భాగమా కదా? ఆ 35 దేశాల్లో భాగమా కాదంటే ఆ 35 దేశాల్లో ఇండియా భాగమే. ద ఆర్టెమిస్ అకార్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై ది యుఎస్ అండ్ 7 పార్ట్నర్ కంట్రీస్ ఇన్ అక్టోబర్ 2020. అక్టోబర్ 2020లో అమెరికా మరియు 7 మిత్ర దేశాలతో కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ ఏ సెట్ ఆఫ్ 13 ప్రిన్సిపల్స్. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టెమిస్ ఒప్పందంలో భాగంగా ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అంటే 13 ప్రిన్సిపల్స్తో పాటు సీక్ టు ప్రమోట్ పీస్ఫుల్ అండ్ కోఆపరేటివ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ స్పేస్. అంతరిక్ష వనరులను శాంతియుతంగా ఉపయోగించుకోవాలి, శాంతియుతంగా వాటిని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఇది రావడం జరిగింది. ఆర్టెమిస్ అకార్డ్స్ బిల్ట్ అపాన్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఔటర్ స్పేస్ ట్రీటీ. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం మనకి 1967లో వచ్చింది. అంటే ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష చట్టం కోసం ఒక ప్రాథమిక ఫ్రేమ్వర్క్ని అందించేది ఔటర్ స్పేస్ ట్రీటీ. ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది అంటే ఇప్పుడు మనకు అంతరిక్షాన్ని ఉపయోగించుకునే విషయంలో ఒక చట్టం అనేది కావాలి. మొదటిగా వచ్చింది ఔటర్ స్పేస్ ట్రీటీ. దాని మీద భారతదేశం సంతకం చేసింది, ఆమోదించడం జరిగింది. కన్స్టిట్యూట్ ఏ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ గైడ్లైన్స్ దట్ ఎయిమ్ టు గవర్న్ ద ఎక్స్ప్లోరేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ ఇన్ ది మోడర్న్ ఎరా. ఇప్పుడున్న కాలంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనకి ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఆర్టెమిస్కి సంబంధించిన దేశాల గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? మనకి వాటితో పాటు ఇంకా రెస్క్యూ ఒప్పందం అని ఉంది. ఆపదలో ఉన్న వ్యోమగాన్ని రక్షించడం కోసం లైబిలిటీ కన్వెన్షన్ 1972లో ఉంది. ప్రయోగించే దేశం దాని అంతరిక్ష వస్తువుల వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలి, అది లైబిలిటీ. రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ 1976, అదేవిధంగా మూన్ అగ్రిమెంట్ 1979. ఈ విధంగా అంతరిక్ష ఒప్పందాలు అనేవి కూడా ఉన్నాయి. ఇది మనకు ఆర్టెమిస్కి సంబంధించింది. ఓకే, ఈ అంశాలన్నీ కూడా మనకి మే నెల మ్యాగజైన్లో ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేసుకుంటున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇది మనకి 3వ క్లాస్. అదేవిధంగా మిగిలిన అంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మనకు మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని 9100140284 ఈ నెంబర్కి కనుక పంపిస్తే మీకు బుక్స్ అనేవి పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.